నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పుష్కర ఎత్తిపోతల పథకం ఈ మధ్య సోషల్ మీడియాలో దీని గురించి వింటూ ఉన్నాము. అయితే ఈ పుష్కర ఎత్తిపోతల పథకం ప్రధాన మోటివ్ ఏంటి? సాగునీరుకి సంబంధించి ఇది ఎన్ని ఎకరాల వరకు, ఇది ఒకవేళ అందుబాటులోకి వస్తే ఎన్ని ఎకరాల వరకు దీన్ని నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? సో అసలు ఈ పుష్కర ఎత్తిపోతల పథకం ఎక్కడుంది అసలు? మెయిన్ మోటివ్ ఇది జ్యోతుల నెహ్రూ గారి నియోజకవర్గం అమ్మా. ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఓడిపోయాడో అతను నేను కూడా సోషల్ మీడియాలో అతన్ని ఇది విన్నాను, నేను వాయిస్ మసూదన్ రెడ్డి గారు అనుకుంటా. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం సాధారణంగా ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లోనూ, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోనూ దేర్ ఆర్ సర్టన్ ప్లేసెస్. అవి ఏంటంటే మనం ప్రవాహాన్ని కాలువ తవ్వి పక్కకు మళ్లించే ప్రాంతాలు కొన్ని ఉంటాయి. కొన్ని ఏంటంటే ఎగువ ప్రాంతాల్లో ఉన్న వాటికి ఈ పైప్ లైన్ల త్రూగా వాటర్ని పంప్ చేస్తుంటారు, ఎక్సెస్ వాటర్ ఉన్న దగ్గర. ఎందుకంటే చెరువులు అలాంటివన్నీ ఉంటాయి కదా. ఎందుకు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో అంటే మీకు తెలియదు కదా, అది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు నేను. సో అక్కడ పంటలు పండించడానికి ఏంటంటే వీళ్ళు నీటి వసతులు ఎక్కువగా ఉన్న వాటర్ని సక్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి దగ్గర పైప్ లైన్ చాలా డ్యామేజ్ అయ్యాయి. పుష్కర ఎత్తిపోతల పథకం అంటారు దాన్ని. పుష్కరాలకి నీళ్ళు ఉంటాయి, పుష్కర కాలం కానీ నీళ్లు ఉండవు, లేదా తుఫాన్లు వచ్చినప్పుడు నీళ్ళు ఉంటాయి, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటాం కదా మనం. సో అట్లాంటికి రేరెస్ట్గా అలాంటి పేర్లు పెడతారు. సో వీటి యొక్క పర్యవసానాలు ఏంటంటే ఇవి నీళ్లు పైప్ లైన్లు చాలా భయంకరంగా డ్యామేజ్ అయ్యాయి. ఇది ఐడెంటిఫై అవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే, నువ్వు ఎందరబాయి నువ్వు ఎమ్మెల్యే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళి ఉంటే మా నియోజకవర్గ అభివృద్ధి అంటాడు. మరి ఇదే జ్యోతుల నెహ్రూ ఆ రోజు ఏదైతే 14 నుంచి 19 దాకా వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పి వెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఏమయ్యాడో అందరికీ తెలుసు. జ్యోతుల నెహ్రూ గారు అబ్బాయి జెడ్పీ చైర్మన్ అయ్యాడు. ఇతను అందరికీ తెలిసిన విషయాలు. అప్పుడు అక్కడ ప్రైమరీగా ఆ పుష్కర పైప్ లైన్ డ్యామేజ్ అయిన దాన్ని రెక్టిఫై చేయడానికి తదనంతర ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీకి ప్రెషర్ పెట్టిన ఉదంతం. కానీ ఇప్పుడు మళ్ళీ అదే గవర్నమెంట్లో అదే జ్యోతుల నెహ్రూ గారు గెలిచిన తర్వాత దీని మీద ఏంటి యువర్ అవుట్కమ్ అండ్ సొల్యూషన్ అన్న ప్రాస్పెక్ట్లో అతని యొక్క ఆక్రమణని మనం గమనించాలి. ఓడిపోయిన ఇండిపెండెంట్ అభ్యర్థి. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ హ్యాపెనింగ్ ఇష్యూ. ఎందుకంటే ఇరిగేషన్ అథారిటీస్లో చీఫ్ ఇంజనీర్కి, అక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర నుంచి ఈ ప్రొసీజర్ డ్రివన్ ఫైల్ అంతా ఇట్ ఇస్ గాట్ మూవ్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. సంబంధిత ఇరిగేషన్ మినిస్టర్ దాకా ఆనాటి దేవినేని ఉమా దగ్గరికి కూడా వెళ్ళింది. తదనంతరం ఇవాళ ఉన్న రామానాయుడు గారికి అది ఫైల్ మూవ్ అయ్యి ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్. అండ్ బడ్జెట్లో కూడా దాని మీద ప్రాపర్ ఎలకేషన్స్ లేనప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్న కిందగా నేను గతంలో మాడినట్టు వెలుగొండకు కానీ ఇక్కడ ఉన్న దీనికి కానీ ఎప్పుడైతే ఎలకేషన్స్ ఉండవో ది సెట్ ఆఫ్ పీపుల్ డెఫినెట్గా వాళ్ళ పొలిటికల్ సాచ్యుటీని జస్టిఫై చేసుకోవడానికి ఇట్లాంటి ప్రెస్ మీట్స్ ఉంటాయి. సో ఆ ప్రెస్ మీట్స్లో అవుట్కమ్ కూడా ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. అది డ్యామేజ్డ్ పైప్ లైన్స్ని ఇంకా రెక్టిఫై చేయలేదు. ఇది ప్రజలు గమనించగలిగితే చాలు. ఓకే, అసలు దీని గురించి అంటే ఈ పథకం గురించి ముఖ్యంగా మనం దీనివల్ల లబ్ధి లేదే ఎవరు కూడా దీని గురించి మాట్లాడరు. ఒకవేళ ఇది అందుబాటులోకి వస్తే, అంటే పైప్ లైన్స్ అవన్నీ క్లియర్ చేసి అందుబాటులోకి వస్తే, ఇందాక మీరు పుష్కరం అంటే పుష్కరాలకి మాత్రమే నీళ్లుంటాయి ఇలా అన్నారు కదా. సో దీనికి నీటి ఎద్దడిని ఎట్లా, అంటే నీటి సరఫరాని ఎక్కడి నుంచి తీసుకుంటారు, ఎలా దీన్ని నీటి ప్రవాహం ఉంటుంది, నిజంగా సంవత్సరాంతం దీనికి నీరు అందుతుందా? అలా కాదు, ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు ఇప్పుడు మనకు బ్రిజేష్ ట్రిబ్యునల్లో చూడండి, పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి మనం ఎక్సెస్ తుఫాన్ వాటర్నే ట్రావెల్ చేసుకోవాలి రాయలసీమ ఎత్తిపోతల పథకం. అట్లా ఇక్కడ ఏంటంటే గోదావరి ఫ్లడ్ ఉన్నప్పుడు అట్ల నుంచి ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేస్తారు. ఓకే, ఇట్లా పంప్ చేసి చెరువులు అట్లా నింపడానికి ఉపయోగపడతాయి. ఓకే, పైప్ లైన్స్ త్రూగా చేసి కల్టివేషన్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, ఎగువన ఉంటుంది, అది కింద నుంచి లిఫ్ట్ చేయాలి, లిఫ్ట్ ఇరిగేషనే కదా. దీస్ ఆర్ ఆల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ. ఓకే, సో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తారంటే నీటిని స్టోర్ చేస్తారు. ఉదాహరణకి పెద్ద పెద్ద ట్యాంకులు లేదా ఫిష్ పాండ్స్ లేదంటే చెరువులు నింపడం, ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. ఎవరన్నాడు తుఫాన్లో మళ్ళీ చెరువులు నింపడం అని. తుఫాన్లు పడినా సరే దెర్ ఆర్ సర్టన్ ప్లేసెస్ వాటర్ స్టోర్ చేసే రిసోర్సెస్ ఉండవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇట్లాంటి ఎత్తిపోతల పథకంతోనే శాశ్వత పరిష్కారాలు ఇచ్చే చూస్తారు. మనం చూసాం సార్, లాస్ట్ ఇయర్ కృష్ణా నది పొంగి విజయవాడ ఎంత డ్యామేజ్ అయిందో. ఇప్పుడు చూడు, చొక్క నీళ్ళు లేవు. 11 లక్షల పైచిలకు క్యూసెక్లు వాటర్ వచ్చి ఇప్పుడు చూడు దిగు. అండ్ ఇప్పుడు రేపు డ్రాట్ మళ్ళీ చూడు, నాగార్జున సాగర్ నీళ్ళు లేవు. మనకి ఇంకా దగ్గర 114 టీఎంసీలు ఎంతో మనకి వాటర్ కావాలి ఆంధ్రప్రదేశ్కి. ఇక్కడ లేదు, అక్కడ లేదు. మరి ఎన్నేళ్ల క్రితం
ఈ ఒక ప్రభుత్వం వచ్చిన 3 నెలలకే కదా తీవ్ర ప్రభావం చూపించింది. సో వీటి మీద మనం శాశ్వతమైన పరిష్కార మార్గాలు ఎప్పటికీ లేవు. మీకు అర్థమవుతుందా? శ్రీశైలం మునిగిపోవడం, ఫ్లడ్ లేకపోతే కంప్లీట్ పడుకో. సీరియస్ చెప్తున్నా. ఇప్పుడు మీకు మళ్ళీ చూడండి కావాలంటే ప్రకాశం బ్యారేజ్ నింపాలి అంటే దానికన్నా ముందు సాగర్ నిండాలి, సాగర్ కన్నా ముందు శ్రీశైలం డ్యామ్ నిండాలి. శ్రీశైలంకి రావాలంటే వాళ్ళు 2 కోట్లు సచిన తర్వాత మిగిలిన నీళ్ళు మనకు రావాలి. సో ఇవన్నీ జరుగుతున్న పరిణామాల్లో మనకి నీటి ఇవాళకి కూడా చూడు, దాన్ని ఏమంటారు, గోదావరి రివర్ బోర్డు, కృష్ణా రివర్ బోర్డు, వీళ్ళందరూ కేఆర్ఎంబీలు అందరూ కూర్చుని అవుట్కమ్ ఏమంటున్నారు, సాయమేనో పాటించండి, మెల్లిగా ఉన్న నీళ్ళు ఏమైనా వాళ్ళకి ఇవ్వండి, ఇల్లు ఇక్కడ ఇచ్చేయండి, అక్కడిక్కడ ఇచ్చేయండి. ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు లేకపోతే నీటి ఎద్దడి అంటే వాటర్ ప్రవాహం ఎక్కువ ఉండేటప్పుడు ఎందుకు ఆ నీటిని సముద్ర జలాల్లోకి వదలటం కాకుండా దాన్ని ఎందుకు పాడి పంటల వైపుకో, లేదంటే ఇప్పుడు మీరు ఎత్తిపోతల పథకం అన్నారు, ఇలా ఎత్తిపోతల పథకానికి ఎందుకు యూజ్ చేయలేకపోతున్నారు? ఎందుకు దీనిలో సమన్వయం లేకపోతున్నారు? అవన్నీ టెంపరీ మాడ్యూల్స్. ఇప్పుడు కృష్ణా నదిని తుంగభద్ర నదితో కలిపి లేకపోతే కృష్ణా గోదావరిని కలిపి అయితే తెప్పలు పడుతున్నారు కదా. ఆ తుంగభద్ర నుంచి మోటార్లు తీసుకొచ్చి ఇవన్నీ చెప్పారు కదా, నదుల అనుసంధానం చరిత్ర సృష్టించమని. ఎంత చేసినా కృష్ణా నదిలోకి వదులుతుంటారు మీరు. అక్కడ ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తారంటే అది వెళ్ళి సముద్రమే. అవును, దీనికన్నా నెక్స్ట్ ఇంకోటి కట్టొచ్చు కదా అక్కడ, లేదంటే దాని ముందైనా కట్టొచ్చు కదా. దానికే చెప్తున్నాను, ఇవాళ పర్యావరణ అనుమతులు కానీ లేకపోతే డ్యామ్ సేఫ్టీ అథారిటీస్తోనో కోఆర్డినేషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు జనాభా ప్రాతిపదిక మీద నీళ్లు పంచుతున్నారు అన్న దగ్గర నీళ్లు సరిపోవట్లేదు అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంటే జనాభా లెక్కలు మళ్ళీ చెప్పమంటే చెప్పట్లే. ఇప్పుడు 5 కోట్ల మందికే ఈ విధంగా ఉందమ్మా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లెక్క ఎడితే నాకు తెలిసి 8 కోట్లు తక్కువ ఉండరు. అవును, ఉదాహరణ తెలంగాణ కూడా 4 కోట్లకి 4 కోట్ల దగ్గర క్లాసిఫై చేస్తున్నారు. ఇది ఎంత ఉంది? ఇది ఒక 6 కోట్లు తేలింది అనుకో, ఏనేంటి నిష్పత్తులు ఇస్తారు? అంచేత ఏంటంటే ముందు పని వెనక పని ముందు చేసుకుని కాలక్షేపాలు చేస్తారు ఈ ప్రభుత్వాలు. దానికన్నా ఇప్పుడు మనం నేను పట్టక మునుపు కట్టిన నాగార్జున సాగర్, బాక్రనంగల్ ఆనకట్టే, బౌలాద్ర సాధక ప్రాజెక్టులు ఈ దేశానికి ఎప్పటికి కూడా కొత్త వేవి తర్వాత ఆ నీళ్ళతోనే సస్తున్నారు అందరూ, ముక్కుతోను మూలుతోను. ఎప్పుడు చూడు వెళ్ళి సముద్రాల ప్రాజెక్టు మనం పుట్టిన దగ్గర నుంచి ఇంకా అలా రన్ ప్రాజెక్ట్, అది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అంతే. ఇప్పుడు గోదావరి నదికి కడతారు ఏమన్నా అంటే, కృష్ణా నదికి అన్ని రకాల నీళ్లు రాక వస్తాయి. వచ్చినవి ఏం చేస్తారన్నది చూస్తే సముద్రంలో కలపడం తప్ప ఇంకేమీ లేదు. కానీ దానికి ఏం చేయాలన్న దాని మీద ఈ ప్రభుత్వ విధానాలు కావాలి కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మేము కృష్ణానదికి ఇంకొక 3 డ్యాములు కట్టదలుచుకున్నాం. సముద్రంలో కలిసి లోపుగా 3 దగ్గర చెక్ పాయింట్లు పెట్టి నీళ్లు స్టోర్ చేస్తాం, సస్యశ్యామలం చేస్తాం. ఇవేవి మాట్లాడతారా చూడు. మళ్ళీ ఈ నీటిని ఇది చేయడానికి డ్యాములు కట్టడానికి కూడాను పొలిటికల్ ప్లెజర్స్. అక్కడ మా భూములు ఉన్నాయంటే మా భూములు ఉన్నాయి, అక్కడ ప్రాజెక్ట్ వస్తుందంటే అడ్డద్రోవలో భూములు కొంటాం, మేము ఆక్రమిస్తాం. పొలిటికల్ మోటివ్స్తోనే పనులు చేస్తామంటే శాశ్వత ప్రయోజనాలు ఎప్పుడు వస్తాయి చెప్పు? పొలిటికల్ మోటివ్స్ పక్క తీయాలి. తీసి ఇవాళ మనకున్న పరిస్థితులు అవగాహన చేసుకుని బేసిక్గా ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టి చెప్పండి. జనాభా లెక్కలు వచ్చినప్పుడు ఓ పిల్లని ఇంట్లో దాచినట్టు కాదు కదా. అలా కాకుండా పర్ఫెక్ట్ ఈక్వేషన్స్ ఇవాళ సచివాలయ వ్యవస్థకి అనుసంధానించారు 2200 అని చెప్పారు. డేటా తీసుకుని వస్తే రఫ్ ఫిగర్ రాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతమంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆధార్ కార్డు ఇక్కడ పేకమీ కత్తెట్టి మనకి చేసుకోకపోతే చంపేస్తామని ప్రైవేట్ ఏజెన్సీ నెత్తికి పెట్టి అడుక్కు తినే దగ్గరికి ప్రతి వారికి ఆధార్ కార్డు ఇచ్చి చంపేశారు కదా. అలాగే బ్యాంక్ అకౌంట్ అనుసంధానించిపోతే ఊరుకోమని మన ప్రాణాలు తినేసారు. ఆధార్ కార్డు ఓటు కార్డు ఎందుకు సార్ అనుసంధానం చేయరు? ఎప్పుడైనా నీకు ఒకటే గుర్తుంచుకోమ్మా, దీంతో మంచి జరుగుతుందంటే ఆ పని పొలిటికల్ లీడర్స్ చేయరు. నీకు ప్రతి ఆధార్ కార్డు మనకి కాదు, ఇన్కమ్ ట్యాక్స్ మనకి పాన్ కార్డుకి అనుసంధానం ఉంటుంది, ఆధార్ కార్డు ఓటు కార్డుకి ఎందుకు అనుసంధానం కాదు? అంటే ఈ ఆధార్ కార్డు లెక్కలతో ఓట్ల లెక్కలు తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా కుదరదనా? అబ్సల్యూట్లీ. నీకు ఐడెంటిఫికేషన్ ఇన్ 2 ways ఉందనుకో, ఎదురు దిస్ నార్ దట్ అన్నది చెప్తారు నీకు ఓటేసినప్పుడు. నువ్వు గమనించకపోయినా ఇది చూపిస్తే అది చూపించక్కర్లే, అది చూపిస్తే ఇది చూపించక్కర్లే, 2 కలిపి చూపించమను. అక్కడ ఊరికే రాసుకొని వస్తూ ఉంటారు కదా పనికి మన తెప్పల బ్యాచ్ అంతా కూర్చోబెట్టి ఎలక్షన్ కమిషన్. ఆ జడ్డి వేదాలతో ఈ 2 కార్డులు పలానాడికి ఈ 2 ఉన్నాయని టిక్ చేసి నెక్స్ట్ ఒక ఎఫిడవిట్ ఇమ్మను. మనకి ఎఫిడవిట్ కదా, గెజిట్ ఇమ్మను. ఆధార్ కార్డు అనుసంధానించుకున్నాడే ఓటు హక్కు వినియోగదారుడు. ఆధార్ కార్డుని అథెంటిక్ గా ఓటర్ ఐడి కింద ఎందుకు చూస్ చేయరు అంటున్నారు. ఎవ్రీ వన్ మనకి 18 years వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా అది ఓటర్ కార్డుగా మారిపోయే విధానం ఎందుకు తీసుకొని రారు? నేను చెప్తుంది అదేనమ్మా. నీకు ఇప్పుడు సోషల్ సెక్యూరిటీ కార్డుని అమెరికాలో అట్లనే ఇస్తారు, దానికి ఒక శాంచ్యూటీ ఉంటుంది. అలా ఇక్కడ ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఎవరికో మధ్యస్కంలో వచ్చింది, వాడు ఇది చేయాలని చెప్పి ఆధార్ కార్డులు మన నెత్తికి రుద్దారు.
సరే మంచిదో చెడ్డదో అదైతే ఇంప్లిమెంటేషన్ సక్సెస్ఫుల్. ఎస్. ఓకే, దానికి ఇప్పుడు చాలా రకాలుగా స్ట్రైట్ లైన్ చేశారు, ఇంక దాంట్లో అవకతవకలు జరిగే ఛాన్సెస్ లేవు అనుకుందాం. ఎందుకంటే మనకి బ్యాంక్ అకౌంట్లతోనూ ఐటీలతోనూ అనుసంధానిస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడులోంచి ఈ క్రిస్ప్ లోంచి బయటకు తీసి ఈ ఆధార్ కార్డు విత్ వాట్ యు కాల్డ్ డేట్ ఆఫ్ బర్త్ తోను విత్ ఐరేషెస్ తోను ఎవ్రీథింగ్ దీంట్లోనే కదా. ఇప్పుడు ఓటర్ కార్డు వాటికి ఐరేషెస్ ఉండవు, ఏముండవు కదా. అవును, ఐరేషెస్ ఉండవు, ఫింగర్ ప్రింట్స్ ఉండవు. దీన్ని అథెంటికేటివ్ డాక్యుమెంట్ చేసి ఓటీ ఎందులో పడిసావు కాదు. ఇంకొకటి, ఈ ఆధార్ కార్డుతో మీరు అనుసంధానం చేస్తే ప్రతి ఎలక్షన్ కి మనకి ఎలక్షన్ కమిషన్ ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుందన్న హెడ్ఏక్ కూడా ఉండదు. ఇంట్లో కూర్చొని ఫింగర్ ప్రింట్ తో యాక్సెస్ చేసుకొని ఓటేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నెట్ లోని నా ఆధార్ కార్డు, నా అథెంటికేషన్ ఇంకెవరికి ఉండదు కదా. నా ఓట్ ఎందుకు ఇదవుతుంది, దుర్వినియోగం అవుతుంది? నా ఓట్ నేను ఎవరికి వేయాలనుకుంటున్నాను వాళ్ళకే వేస్తాను. ఈ లైన్ లో నిల్చోవడం, ఇంతమంది లైన్ లో నిల్చున్నారు, అక్కడ గొడవలు జరిగాయి, అక్కడ వాళ్ళు తలలు పగిలిపోయి, ఈ సోషల్ పబ్లిసిటీ కోసం ఇలా ఇవన్నీ రన్ అవుతూనే ఉండాలంటారా? అంతే. ఏం నా చేతులు నీ చేతులు లేదు. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ అథారిటీ, వాళ్ళు అసలు తీస్మార్కాన్లు, వాళ్ళు చెప్పింది వేదం. మళ్ళీ సేమ్ మొత్తం సెక్రటరియట్లో ఉన్న ఎంప్లాయీస్ని, టీచర్ని అందరినీ కూర్చోబెడతారు. నువ్వు చొక్కబెట్టు, నువ్వు సంతకం పెట్టు, ఈ స్లిప్ వాళ్ళ పనికిమాలిన ఏజెంట్ గారు చెప్పిన దాంతో మ్యాచ్ చేసి మీ ఇద్దరు కలిపి పక్క పసుకుల్లో టిక్కులు పెట్టుకోండమ్మా అని ఇదే సోది దిక్కుమాల ప్రొసీజర్. దీనికి అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కూర్చొని ఆడు చిట్టపద్దలు రాసుకున్నాడు, చిత్రగుప్తులు రాసుకొని చచ్చిపోతూనే ఉంటాడు. గంటకోసారి దిక్కుమాల డేటా ఇస్తాడు ఎలక్షన్ కమిషన్కి, ఎంత పర్సెంటేజ్ అయిందండి అని. అవుట్కమ్ చూస్తే సాయంత్రంకి ఏది లేవు. చొక్క కూడా పెడతారు. ఎందుకు పెడతారంటే ఇంకొక దగ్గర ఓటేయకూడదట. అది అంతేకాని ఇందులో ఈ ప్రొసీజరల్ డీవియేషన్స్ ఏంటి, అలా బటన్ నొక్కితే ఎలక్షన్ అవుతున్నప్పుడు ఈ దైద్యం అంతా ఎందుకు? ఓకే, మన టాపిక్ అది కాదు. మన టాపిక్ ఎక్కడికో పోతుంది. పుష్కర్ ఎత్తిపోతల పథకం. సో దీని గురించి ఏంటి అసలు, దీనికి పరిష్కార మార్గం ఏంటి? పరిష్కార మార్గం అంటే ఇప్పుడు ఈ బడ్జెట్ లో దానికైతే ఎలకేట్ చేశారో లేదో చూసి అట్లీస్ట్ హోటా ఓటునైనా దాని మీద ఎలకేట్ చేసి ఎన్ని ఎకరాల సాగులు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా నాకు తెలిసి ఎగువ ప్రాంతంలో నాట్ లెస్ దెన్ కొన్ని వేల లక్షల ఎకరాలు సాగులోనే ఉంటాయి. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో గ్యారంటీగా సాగులో ఉన్న ఎకరాలు లెక్క పెట్టలేవు, అంత ఎక్కువ ఉంటాయి. సో కొన్నిసార్లు కాలువల మరమ్మతులు జరగలేదనో, కొన్నిసార్లు వాటర్ సప్లై లేదనో, కొన్నిసార్లు విద్యుత్ కోతలు ఉన్నాయని ఏవో ఎక్స్క్యూజెస్ చేసుకుని క్రాప్ హాలిడేస్ ఇస్తున్నారు. ఇవి శాశ్వత పరిష్కారాలు ఎప్పుడైతే ఇస్తారో వీటికి పర్మనెంట్ సొల్యూషన్సే కదా. ఇది చేయాలి ఎప్పుడైనా సరే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.